వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. అయోధ్య రామ మందిరం ఈ నెల 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ ఆ ప్లేస్లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ప్లేస్లో రామ మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయి రామ మందిరపు అయోధ్య ట్రస్ట్ వారు రామ మందిరాన్ని నిర్మించారు. దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ నెల 22వ తారీఖు దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అంటే దాన్ని ఓపెనింగ్ చేస్తారు. రామ మందిరాన్ని ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా లేకపోతే అందరిని దర్శించుకునే విధంగా ఆ రామ మందిరము రాముడు వెలసిన చోట లేకపోతే రాముడు పుట్టిన చోట దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అయితే ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య బోర్డు ట్రస్ట్ వాళ్ళు, రామ మందిరం బోర్డు ట్రస్ట్ వాళ్ళు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు, అనేక మందిని ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఓపెనింగ్ సెరమనీకి అందరినీ చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికి కావలసిన అనేకమైన పరిస్థితులన్నీ పూర్తి అయిపోయాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ ఇన్విటేషన్ను వాళ్ళు తిరస్కరించారు. సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, సో వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఈ ఆలయ ప్రతిష్టకు వెళ్ళడం లేదు, మాకు ఆహ్వానం అందినప్పటికీ మేము వెళ్ళకూడదు అని మా పార్టీ నిర్ణయించుకుంది అని అనుకున్నారు. ఎందుకు ఆ నిర్ణయానికి వారు వచ్చారు అంటే, అయోధ్య రామ మందిరము అనేది దేవుని మందిరం. ఈ దేవుని పేరట బీజేపీ పార్టీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు కానీ బీజేపీ పార్టీ, అంటే భారతీయ జనతా పార్టీ తమ సొంత కార్యక్రమం లాగా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో ఇది సొంత కార్యక్రమంలో జరుగుతోంది, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమంగా లేకపోతే ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమంలో కాకుండా వారి ఇంటి వ్యవహారంలా నరేంద్ర మోడీ గారు కానీ మిగతా వారు కానీ తమ ఇంటి వ్యవహారంగా దీన్ని చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపిస్తూ అందుకని మేము వెళ్ళడం లేదు. రెండవ అంశము, ఈ ఆలయ ప్రాణ ప్రతిష్టను బీజేపీ ఓట్ల రాజకీయాల కోసం, రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్ల రాజకీయాల కోసం వాడుకొని దీన్ని మేము వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ఈ రామ మందిరాన్ని నిర్మించడం కానీ దాన్ని ఓపెనింగ్ చేయటం కానీ దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ఇటువంటి వాళ్ళ ఓన్ చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మేము వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి మేము వెళ్ళడం లేదు. ఇది ఆలయ ప్రతిష్ఠ అంటే ఆ ఆలయ పెద్దలు లేకపోతే పండితులు లేకపోతే సరస్వతులు వాళ్ళు చేసే కార్యక్రమంగా ఉండాలి కానీ ఇదేదో బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ చేసే పనిలా ఉంది, అందుకని మేము వెళ్ళదలుచుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, నిర్ణయించుకుంది. అయితే దీంట్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా రామ మందిర ప్రాణ ప్రతిష్టను బీజేపీ తమకు అడ్వాంటేజ్గా మలుచుకుందా, అన్ని తానై నడిపిస్తుందా అని అంటే కొన్నిసార్లు అది కొంతమందిని దృష్టిలో నిజమే అనిపిస్తుంది. పూరి శంకరాచార్య స్వామి నిచ్చలానంద సరస్వతి గారు ఈ మధ్య ఒకటి కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారంటే అతను ఆ స్వామి గారు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఆధ్యాత్మిక వ్యవహారము, ఆధ్యాత్మిక ప్రాణ ప్రతిష్ట, ఇందులో రాజకీయాలు వచ్చాయి, రాజకీయాల జోక్యం ఉండకూడదు, ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు వేరుగా జరగాల్సిన కార్యక్రమం, ఇందులో రాజకీయాలు వచ్చాయి, పార్టీలు వచ్చాయి, కాబట్టి నేను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళడం లేదు అని ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఈయన పెద్ద స్వామీజీ, పూరి క్షేత్రంలో పూరి శంకరాచార్య స్వామి నిచ్చలానంద సరస్వతి ఈయన చెప్పారు. కొంతమంది కూడా ఇదే మాటలను వ్యాఖ్యానించారు. ఇది ఒక ఆధ్యాత్మిక పరిస్థితిలో కాకుండా ఒక రాజకీయ పార్టీ బీజేపీ తన ఓన్ చేసుకున్న విధమైన కార్యక్రమంగా దీన్ని చూస్తున్నారు, దీని వెనక హిడెన్ ఎజెండా, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో లాభపడేందుకే, హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు ఇది అంతా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేది వారి వాదన, కొంతమంది కూడా ఇలానే అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం దీన్ని ఖండిస్తుంది. బీజేపీ పార్టీ కానీ
బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఇది మీరు వాడుకుంటారంటే మేము వాడుకోవట్లేదు, ఇది జరిగిస్తున్నాం. మా ఆయాంలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అక్కడ మా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వటం ఏముంటుంది, అదంతా జరుగుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్తూ, ఇదేదో మేము ఓట్ల కోసం కాదు, హిందూ ఓట్లు కానీ హిందువులు కానీ మా పక్షాన ఉన్నారు, ఇదేదో మళ్ళీ కొత్తగా మేము ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని బీజేపీ అంటుంది. అలాగే కొంతమందిని ఏం చేస్తున్నారంటే, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో పార్లమెంటు నూతన భవనం ప్రారంభించేటప్పుడు కూడా, కొత్త భవనం ప్రారంభించేటప్పుడు కూడా మోడీ గారే వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా వ్యవహరించారు. ఆయనే పూజలు చేశారు, ఆయనే యాగాలు చేశారు, ఆయనే హోమాలు చేశారు. రాష్ట్రపతి గారిని కూడా ఇన్వైట్ చేయకుండా, పార్లమెంట్ మెంబర్స్ని ఇన్వైట్ చేయకుండా, స్పీకర్స్ను, చైర్మన్ను, రాజ్యసభ చైర్మన్ ఆయనే అంతగా వన్ అండ్ ఓన్లీ ఆయనే ఓపెనింగ్ చేశారు. ఇది కూడా ఇట్లాంటి కార్యక్రమం జరగబోతుంది. రామ మందిరానికి ఏదో ఉంటారు కానీ పెద్దలు, పండితులు, ఆగమ శాస్త్ర పండితులు ఉంటారు కానీ అంతా మోడీ గారు అవే నడుస్తుంది. అటువంటి కార్యక్రమానికి మేమెందుకు వెళ్ళాలని కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా మంది హిందువుల మనోభావాలను నెలకొల్పే విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో రాముడు పుట్టిన స్థలములో ఆయన మందిరము ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండడం అనేది మంచి కార్యక్రమే. ఆ మంచి కార్యక్రమం రాజకీయ రంగు పులుపుకోవడం అనేది అంత మంచిది కాదు, అన్ని వర్గాలకు మంచిది కాదు. సో ఈ బీజేపీ ఆరోపించేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు రావట్లేదంటే, ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయో, మేము అయోధ్య రామ మందిరానికి ఓపెనింగ్కి వెళ్తే అని వాళ్ళు భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే హిందూ ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు ఏది చేస్తున్నారంటే, బీజేపీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ ముస్లిం అలాగే మైనార్టీ ఓట్ల కోసం ఇదంతా దీన్ని బాయ్కాట్ చేస్తుంది, దీనికి రాకుండా అడ్డుకుంటుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు అనేది కొంత నిజం ఉంది, కొంత వాస్తవం ఉంది. కానీ రాముడి గుడి లేకపోతే రాముడి ఆలయం అనేది రాజకీయాలకు అతీతంగా, లేకపోతే రాజకీయాలకు వేరుగా ఉండి ఆధ్యాత్మిక నిలయంగా, ఆధ్యాత్మిక క్షేత్రంలో జరగటం అనేది మంచిగా ఉంటుంది తప్ప, దీంట్లో రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కనుక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా దీన్ని ఒకసారి దేశ ప్రజలు పరిశీలించి ఏది నిజమో ఏది ఔచిత్యమో ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.